ప్రకారం రైతు భరోసా రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్ట్ బిలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న చిన్న వివాదాలు ఉండే, కోర్టు కేసులు ఉండే, ఇన్ఫర్మేషన్ లేకుండే, వాటిలో కూడా ఇవాళ 14 లక్షల మందికి వాళ్ళకి హక్కులు వాళ్ళ దాని మీద కల్పించబడ్డాయని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. 1,42,00,000 ఎకరాలు ఉంటే ఇలా 1,56,00,000 ఎకరాలకు ఇలా పాస్బుక్లు ధరణి ద్వారానే ఇవ్వాల కూడా ఇస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. వారు చెప్పిన మ్యూటేషన్ లో వారు చెప్పింది ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్ తో పాటు జరిగేది, ఇంతకుముందు ఇబ్బంది అయ్యేది. వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో, ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి చెందితేనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అని చెప్పిండ్రు. అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడే చెప్పిండ్రు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టి చేసిండ్రు, అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు సభను తప్పుపట్టి అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఉంటున్నాను అధ్యక్ష, అనుభవదారు కాలం ఎందుకు ఉండాలని కూడా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పరిపాలనలో రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే, ఎవరికి హక్కులు లేవు. మొట్టమొదటిసారి ఆ హక్కులు లేవు కాబట్టి అడ్డగోలుగా మీరు కట్టేటువంటి భూమిపై కట్టే పన్ను పండించే పంట కంటే కూడా ఎక్కువ వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంటే, ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో ఉన్న భూములు కూడా కోల్పోయి చివరికి వెట్టి చాకిరి దారి తీస్తే, ఆ వెట్టి చాకిరిలోంచి వచ్చిన ఉద్యమమే మనం అనుకునేటువంటి సాయుధ రైతాంగ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భూ పోరాటం జరిగింది. ఆ భూ పోరాటం జరిగి ఇది రాజు దైవాంశ సంభూతులు కాదు, భూమి అంతా వాళ్ళది కాదు, ఎవరైతే గ్రామాల్లో భూములు దున్నుతా ఉన్నారో ఆ రైతులకే హక్కు కల్పించాలని పోరాటం చేస్తే, ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకుని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి ఇది రాజ్యాన్ని కాదు, లేకపోతే రాజుది కాదు, ప్రజలదని చెప్పి మొట్టమొదటిసారి భూమిపైన రైతులకి హక్కు కల్పించి చట్టం చేసిచ్చిన తర్వాత కూడా ఇంకా కొద్దిమంది కొన్ని వేల ఎకరాలు గ్రామాలు జమీందారులు జాగీర్దారు పేరు మీద ఉంటే దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలోంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి 70s ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దొరలు, జాగీర్దారులు, జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ గ్రామాలు వదిలిపెట్టి, ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెల్లకాగితం మీద రాసి ఇచ్చేసి, మాకు ఈ భూములు అవసరం లేదు, మీరు దున్నుకుంటున్నారు, డబ్బులు ఏంటని రాసి తీసుకొని, ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెల్లకాగితం మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు, దున్నుకుంటూ వచ్చారు, దశాబ్దాలుగా వస్తాం. వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కంతం రామరెడ్డి గారు నేను అనుకుంటున్నాను బహుశా పట్టదారు పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఈడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు. కబ్జా కాలం కూడా వచ్చారు. ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాగీర్దారు, జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకి భూమి మీద హక్కుని ఎత్తేసారు. అరే, ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలి కొదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడ నుంచి
అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈ రోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం. అధ్యక్ష భట్టి గారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఆనాటి 10 సంవత్సరాల్లో 2020 చట్టానికి సంబంధించి ధరణి పోటకులకు సంబంధించి అనేక విషయాలు గౌరవ పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో ఇవన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను తప్పకుండా. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికలు ఏవైతే మొన్న ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరణిని గురించి చాలా స్పష్టంగా ధరణినే ఏజెండా చేసుకొని ధరణి కాన్సెప్ట్ మీదనే ధరణిని రెఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. ఫైనల్ కంక్లూజన్ తెలంగాణ ప్రజల ధరణి బాగుందా బాగలేదా అనే నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా చూశాం. గతంలో 2020 చట్టం ఏ రకంగా చేశారు, ఎంత ఆతృతగా చేశారు, ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు, ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంటు సభ్యులుగా, గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయని వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చెబుతున్నాను, ఎస్, కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్తోనే మేము పోతున్నాం. మీరు ధరణి కాన్సెప్ట్తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అహాం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారత్ని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం తప్ప